వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2025 జూన్లో జరిగినటువంటి టెట్ పేపర్ 1లో వచ్చినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సంబంధించిన క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మనము చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఇందులో మొదటి క్వశ్చన్ చూద్దాము. మొదటి క్వశ్చన్ ఏముందంటే, వికాసం ఒకే వేగంతో సాగదు మరియు వైయక్తిక భేదాలు కనిపిస్తాయి, కానీ పాఠశాలలు తరగతి వారీగా ఒకే విధమైనటువంటి విద్యా ప్రణాళికలు అనుసరిస్తాయి. ఎందుకంటే చూడండి, ఇక్కడ మరోసారి క్వశ్చన్ చూద్దాం. మనము వికాసము ఒకే వేగంతో సాగదు మరియు వైయక్తిక భేదాలు కనిపిస్తాయి, కానీ పాఠశాలలు తరగతి వారీగా ఒకే విధమైనటువంటి విద్యా ప్రణాళికలను అనుసరిస్తాయి. ఎందుకంటే దీనికి ఆన్సర్ ఏమంటే చూడగా మనము సరే వీటికి ఆప్షన్ చూద్దామని. ఫస్ట్ ఆప్షన్ ఏముందంటే, పాఠశాలలో వైయక్తిక భేదాలను పరిష్కరించలేము. సెకండ్ ఏముందంటే, వికాసం మొత్తము నుండి భాగాల నుండి మొత్తానికి కొనసాగుతుంది. థర్డ్ ఆప్షన్ ఏముందంటే, వికాసం ఒక నిర్దిష్ట నమూనాను అనుసరిస్తుంది. ఫోర్త్ ఆప్షన్ ఏముందంటే, వికాసాన్ని అంచనా వేయలేము. ఈ 4 ఆప్షన్లలో థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో, వికాసము ఒక నిర్దిష్ట నమూనాను అనుసరిస్తుంది, ఇది ఆన్సర్ కావడం జరుగుతుందన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సెకండ్ క్వశ్చన్ ఏముందంటే, ఈ క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇందులో ఏ స్టేట్మెంట్ ఏముందంటే, పరిపక్వత చెందే సమయంలో తగిన శిక్షణ అందించడం వల్ల ఆశించిన విజయం సాధించడంలో సహాయపడుతుంది. మరోసారి చూద్దాం మనం. ఏ స్టేట్మెంట్, పరిపక్వత చెందే సమయంలో తగిన శిక్షణ అందించడం వల్ల ఆశించిన విజయం సాధించడంలో సహాయపడుతుంది. మరి బి స్టేట్మెంట్ చూద్దాము. బి స్టేట్మెంట్ ఏముందంటే, మన జాతీయ విద్యా విధానం 2020 గ్రేడ్ 1లో ప్రవేశ వయసు 6 సంవత్సరాలుగా సిఫార్సు చేసింది. మన జాతీయ విద్యా విధానము 2020 గ్రేడ్ 1లో ప్రవేశ వయస్సు 6 సంవత్సరాలుగా సిఫార్సు చేసింది. ఈ రెండిట్లో సరైనటువంటి ఆన్సర్ ఏముందంటే, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్, స్టేట్మెంట్లు ఏ మరియు బి రెండు సరైనవి మరియు ఏ బికి సరైన వివరణను అందిస్తుంది. చూడండి, ఇక్కడ ఏ బి రెండు కూడా సరైనవంట, అదేవిధంగా ఏ బికు సరైనటువంటి వివరణ కూడా కావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత క్వశ్చన్ ఏముందంటే, క్రింది వాణిలో మానసిక వికాసానికి ప్రాథమిక కారకము. క్రింది వాణిలో మానసిక వికాసానికి ప్రాథమిక కారకము. దీనికి ఆన్సర్ ఏమంటే, నాడీ వ్యవస్థ యొక్క అవయవ పెరుగుదల. నాడీ వ్యవస్థ యొక్క అవయవ పెరుగుదల మానసిక వికాసానికి ప్రాథమిక కారకం అన్నమాట ఇది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే, వికాస కృత్యాలు వికాసం చెందుతున్న పిల్లవాడి నుండి ఇవి ఆశించుటకు సంబంధించినవి. వికాస కృత్యాలు వికాసం చెందుతున్నటువంటి పిల్లవాడి నుండి ఇవి ఆశించుటకు సంబంధించినవి. దేని ఆశించుటకు అంటే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఆప్షన్ ఇక్కడ మనకి ఏముందంటే, ఫస్ట్ స్టేట్మెంట్లు ఇక్కడ ఏ చేయడము, బి ఆలోచించడము, సి అనుభూతి చెందడము. మరి ఇందులో సరైనటువంటి ఏవో ఎంచుకోవాలంటే మనం దీనికి ఆన్సర్ చూద్దాము. ఏబిసి 3 కూడా సరైనవంట. చూడండి, ఇక్కడ చేయడము, ఆలోచించడం, తర్వాత అనుభూతి చెందడము, ఈ 3 కూడా వికాస కృత్యాలు వికాసం చెందుతున్నటువంటి పిల్లవాడి నుండి ఆశించుటకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. కోల్బర్గ్ ప్రకారము నైతిక తీర్పులు ఈ నైతిక వికాస స్థాయిలో అధికంగా అంతర్గతీకరించబడతాయి. కోల్బర్గ్ ప్రకారము నైతిక తీర్పులు ఈ నైతిక వికాస స్థాయిలో అధికంగా అంతర్గతీకరించబడతాయి. ఏ వికాస స్థాయి అంటే అది 6వ వికాస స్థాయి. 6వ వికాస స్థాయిలో కోల్బర్గ్ ప్రకారము నైతిక తీర్పులు అధికంగా అంతర్గతీకరించబడతాయి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. శైశవులకు అందించాల్సినటువంటి అనుభవాలు దీనికి సంబంధించినవి అయితే సముచితంగా ఉంటాయి. శైశవులకు అందించాల్సినటువంటి అనుభవాలు దీనికి సంబంధించినటువంటివి అయితే సముచితంగా ఉంటాయి. దేనికంటే, ఇంద్రియ అన్వేషణకు సంబంధించినటువంటి అయితే సముచితంగా ఉంటాయి. చూద్దాం, ఇక్కడ మనం శైశవులకు అందించాల్సినటువంటి అనుభవాలు ఇంద్రియ అన్వేషణకు సంబంధించినవి అయితే సముచితంగా ఉంటాయి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. వైయక్తిక భేదాలు ప్రతి వ్యక్తిని ఇలా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి. వైయక్తిక భేదాలు ప్రతి వ్యక్తిని ఇలా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి. మరి ఏ విధంగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి అంటే, వైయక్తిక భేదాలు ప్రత్యేకంగా అర్థం చేసుకోవడానికి మనకు వైయక్తిక భేదాలు మనకు సహాయపడతాయి. వైయక్తిక భేదాలు ఇలా ప్రతి వ్యక్తిని ప్రత్యేకంగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. స్వీయ భావన వ్యక్తీకరణ కాని ఉదాహరణను గుర్తించండి. స్వీయ భావన వ్యక్తీకరణ కాని ఉదాహరణను గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే, ఇక్కడ నేను పాఠశాలకు వెళ్తానటువంటిది ఇక్కడ స్వీయ భావన వ్యక్తీకరణ కాని దానికి ఉదాహరణ అనమాట అది. మరి స్వీయ భావన వ్యక్తీకరణకు ఉదాహరణలు ఇక్కడ ఏమనంటే, నాకు సిగ్గు, నేను బలంగా ఉన్నాను,
నేను దేవుడికి భయపడతాను. ఈ మూడు కూడా స్వీయ భావనలు అనమాట. కానీ స్వీయ భావన కానిదేమంటే ఇక్కడ నేను పాఠశాలకు వెళ్తాననేటువంటిది కాదనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో పిల్లలలో అబద్ధం చెప్పే ప్రవర్తన చికిత్సలో మొదటి చర్య కాకూడనిది. ఈ క్రింది వాటిలో పిల్లలలో అబద్ధం చెప్పే ప్రవర్తన చికిత్సలో మొదటి చర్య కాకూడనిది. మరి దీనికి ఆన్సర్ ఏమంటే శిక్ష అనేటువంటిది పిల్లలలో అబద్ధం చెప్పే ప్రవర్తన చికిత్సలో మొదటి చర్య కాకూడదన్నమాట. ఇది శిక్ష దీనికి ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ క్రింది పద్ధతుల్లో ఒక దానిలో ప్రతిస్పందనలను అధ్యయనం చేయబడుతున్నటువంటి వ్యక్తి నుండి నేరుగా తీసుకుంటారు మరియు ప్రతిస్పందనలను కూడా నియంత్రించవచ్చు. క్రింది పద్ధతుల్లో ఒక దానిలో ప్రతిస్పందనలను అధ్యయనం చేయబడుతున్న వ్యక్తి నుండి నేరుగా తీసుకుంటారు మరియు ప్రతిస్పందనలను కూడా నియంత్రించవచ్చు. మరి దేని నుండి అంటే చూద్దాం. ఇక్కడ మనము పరిపృచ్ఛ నుండి ఇంటర్వ్యూ యొక్క పద్ధతుల్లో ప్రతిస్పందనలను అధ్యయనం చేయబడుతున్నటువంటి వ్యక్తి నుండి నేరుగా తీసుకుంటారు మరియు ప్రతిస్పందనలను కూడా నియంత్రించవచ్చు. ఇది ఆన్సర్ అవుతుంది. ఇక ఇంటర్వ్యూ అనమాట దీని ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అభ్యసనానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ అని గుర్తించండి. మరి దీనికి సరికాని స్టేట్మెంట్ ఇక్కడ ఏముందంటే ఫస్ట్ అనమాట, అభ్యసనము సహజమైన ప్రక్రియ కాదు. ఇది సరికాని స్టేట్మెంట్ అనమాట, అభ్యసనానికి సంబంధించినటువంటిది. మరి అభ్యసనానికి సంబంధించినటువంటి సరైనటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ఏముందంటే చూద్దాం మనము. అభ్యసనం సార్వత్రికమైనటువంటిది, నిరంతరమైనటువంటిది. అభ్యసనము సార్వత్రికమైనది మరియు నిరంతరమైనటువంటిది. అభ్యసనంలో వివిధ రకాలు ఉన్నాయి. అభ్యసనం ప్రవర్తనలో మార్పులకు దారి తీస్తుంది. ఈ మూడు కూడా సరైనటువంటి అంశాలు అభ్యసనానికి సంబంధించినటువంటివి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అభ్యసనంలో సరైన పరిపుష్టిని మరియు పునర్బలనాన్ని అందించడం అనేది దీనికి సంబంధించినటువంటి కారకము. అభ్యసనంలో సరైన పరిపుష్టిని మరియు పునర్బలనాన్ని అందించడం అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి కారకం. మరి దేనికి సంబంధించిన కారకం అంటే అది మరి దీనికి ఆన్సర్ ప్రక్రియ అనమాట. ప్రక్రియకు సంబంధించినటువంటి కారకం అవుతుంది. చూద్దాం. ఇక్కడ మనం అభ్యసనంలో సరైన పరిపుష్టిని మరియు పునర్బలనాన్ని అందించడం అనేటువంటిది దీనికి ప్రక్రియకు సంబంధించినటువంటి కారకం కావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత ఏంటంటే సుచరితకు 4 ఏళ్ల కూతురు ఉంది. ఆమె కూతురు ఏదైనా సరిగ్గా చేసినప్పుడు తన అభ్యసనాన్ని బలోపేతం చేయడానికి బాగా చేశావు అని చెబుతుంది మరియు ఆమె కూతురు అది విన్నప్పుడల్లా ఉత్సాహపడుతుంది. ఇది థారండేక్ యొక్క ఈ అభ్యసన నియమానికి అనుగుణంగా ఉంది. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫలిత నియమానికి అనుగుణంగా ఉంది. చూడండి, ఇక్కడ సుచరితకు 4 ఏళ్ల కూతురు ఉంది. ఆమె కూతురు ఏదైనా సరిగ్గా చేసినప్పుడు తన అభ్యసనాన్ని బలోపేతం చేయడానికి బాగా చేశావు అని చెబుతుందంట. మరి ఆమె కూతురు ఇది విన్నప్పుడల్లా ఉత్సాహపడుతుంది. ఇది థారండేక్ యొక్క ఫలిత నియమం అనేటువంటి అభ్యసన నియమానికి సంబంధించినటువంటిది అవుతుంది. థారండేక్ యొక్క ఫలిత నియమానికి అనుగుణంగా ఉందన్నమాట ఇది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. శాస్త్రీయ నిబంధన ప్రకారము అవాంఛనీయ ప్రవర్తనను క్రమంగా మార్చడానికి ఉపయోగించాల్సినటువంటి అభ్యసన నియమము. శాస్త్రీయ నిబంధన ప్రకారము అవాంఛనీయ ప్రవర్తనను క్రమంగా మార్చడానికి ఉపయోగించాల్సినటువంటి అభ్యసన నియమం ఇక్కడ ఏమంటే దీనికి ఆన్సర్ విరమణ అనేటువంటిది దీనికి ఆన్సర్ అవుతుంది. శాస్త్రీయ నిబంధన ప్రకారం అవాంఛనీయ ప్రవర్తనను క్రమంగా మార్చడానికి ఉపయోగించాల్సినటువంటి అభ్యసన నియమం ఏంటంటే ఇక్కడ విరమణ అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. కవిత పాఠశాలలో మరియు పాఠశాల వెలుపల అనేక క్విజ్ పోటీలలో పాల్గొంటుంది. ఎందుకంటే ఆమె తల్లి ప్రతి 4వ విజయానికి ఆమెకు ఒక బహుమతి కొంటుంది. ఇక్కడ అనుసరించబడినటువంటి పునర్బల నియమము. మరి దీనికి ఆన్సర్ ఏమంటే స్థిర నిష్పత్తి పునర్బలన నియమము. చూద్దాం ఒకసారి క్వశ్చన్ మనము. కవిత పాఠశాలలో మరియు పాఠశాల వెలుపల అనేక క్విజ్ పోటీలలో పాల్గొంటుంది. ఎందుకంటే ఆమె తల్లి ప్రతి 4వ విజయానికి ఆమెకు ఒక బహుమతి కొంటుంది. ఇక్కడ అనుసరించబడినటువంటి పునర్బల నియమం ఏంటంటే ఇక్కడ దీనికి ఆన్సరు స్థిర నిష్పత్తి పునర్బలన నియమము. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ప్రత్యక్ష క్షేత్రం మరియు అభ్యసన సామాగ్రిని ఈ రూపంలో వ్యవస్థీకరించడము అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి అవసరము. ప్రత్యక్ష క్షేత్రము మరియు అభ్యసన సామాగ్రిని ఈ రూపంలో వ్యవస్థీకరించడము అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి అవసరము. మరి దేనికంటే అది దీనికి ఆన్సరు మొత్తం. చూడండి, ఇక్కడ మొత్తం ప్రత్యక్ష క్షేత్రము మరియు అభ్యసన సామాగ్రిని మొత్తం రూపంలో వ్యవస్థీకరించడము అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి అవసరం అన్నమాట ఇది. తర్వాత క్వశ్చన్ చూద్దాము.
మిమి తన తండ్రిని సముద్రంలో ఈత కొట్టడానికి వెళ్దామని అడిగింది. సముద్రంలో ఈత కొట్టడం వల్ల కలిగేటువంటి ప్రమాదాలను ఆమె తండ్రి ఆమెకు వివరించాడు. ఇది దీనికి సంబంధించినటువంటి అభ్యసనము. దీనికి ఆన్సరు సంజ్ఞానాత్మక అభ్యసనానికి సంబంధించినటువంటి నియమం అనమాట. ఇది మిమి తన తండ్రిని సముద్రంలో ఈత కొట్టడానికి వెళ్దామని అడిగింది. సముద్రంలో ఈత కొట్టడం వల్ల కలిగేటువంటి ప్రమాదాలను ఆమె తండ్రి ఆమెకు వివరించాడు. ఇది సంజ్ఞానాత్మక అభ్యసనానికి సంబంధించినటువంటి అంశం అన్నమాట. ఇది తర్వాత క్వశ్చన్ చూద్దాము. వశిష్ఠ అనే 10 ఏళ్ల బాలుడు చాలా మంచి కళాత్మక పని చేస్తాడు. కుటుంబంలో లేదా స్నేహితులలో ఎవరైనా పుట్టినరోజు లేదా ప్రత్యేక రోజు వచ్చినప్పుడు అతను అందమైన గ్రీటింగ్ కార్డులను తయారు చేస్తాడు. ఎందుకంటే ఇది అతనికి అపారమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ఇది దీనికి ఉదాహరణ. దేనికి ఉదాహరణ అంటే ఇది అంతర్గత ప్రేరణకు ఉదాహరణ కావడం జరుగుతుంది. అంతర్గత ప్రేరణ చూద్దాం. ఇక్కడ మనము వశిష్ఠ అనే 10 ఏళ్ల బాలుడు చాలా మంచి కళాత్మక పని చేస్తుంటాడు. కుటుంబంలో లేదా స్నేహితులలో ఎవరిదైనా పుట్టినరోజు లేదా ప్రత్యేక రోజు వచ్చినప్పుడు అతను అందమైన గ్రీటింగ్ కార్డులను తయారు చేస్తాడు. ఎందుకంటే ఇది అతనికి అపారమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ఇది దేనికి ఉదాహరణ అంటే ఇది అంతర్గత ప్రేరణకు ఉదాహరణ కావడము జరుగుతుందన్నమాట. ఇది తర్వాత క్వశ్చన్ చూద్దాము. రింకీ జంతు ప్రేమికురాలు. ఆమె తండ్రి ఆమెను దేశంలో మరియు ఇతర దేశాలలో ఉన్నటువంటి అనేక జూలాజికల్ పార్కులకు తీసుకెళ్లాడు. ఆ జూలాజికల్ పార్కులలోని జంతువుల గురించి ఎవరైనా ఆమెను అడిగినప్పుడు వాటి గురించి ఎటువంటి లోపం లేకుండా చెబుతుంది. ఈ ఉదాహరణ దీనిని సూచిస్తుంది. దేనంటే అది సెమాంటిక్ స్మృతిని సూచిస్తుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. శోభ తన సంగీత తరగతిలో మొదటి రాగం నేర్చుకోవడానికి 1 వారం పట్టింది. తర్వాత ఆమె తదుపరి రాగాలను తక్కువ సమయం తీసుకుంది. ఇక్కడ జరిగినటువంటి శిక్షణ బదలాయింపు మరి ఏంటంటే సానుకూల బదలాయింపు అనమాట. చూద్దాం. ఇక్కడ మనము శోభ తన సంగీత తరగతిలో మొదటి రాగం నేర్చుకోవడానికి 1 వారం పట్టింది. తర్వాత ఆమె తదుపరి రాగాలను తక్కువ సమయం తీసుకుంది. ఇక్కడ జరిగినటువంటి శిక్షణ బదలాయింపు ఏమంటే ఇక్కడ సానుకూల బదలాయింపు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. అభ్యసనంలో విద్యార్థులు చురుకుగా పాల్గొనడము వారిలో దీనిని తీసుకురావడంలో సహాయపడుతుంది. అభ్యసనంలో విద్యార్థులు చురుకుగా పాల్గొనడము వారిలో దేనిని తీసుకురావడానికి సహాయపడుతుంది అంటే ఇది అభ్యసనంపై దృష్టి పెట్టడము అనేటువంటి అంశాన్ని తీసుకురావడంలో సహాయపడుతుంది. అభ్యసనంపై దృష్టి పెట్టడము చూడండి. ఇక్కడ అభ్యసనంలో విద్యార్థులు చురుకుగా పాల్గొనడము వారిలో అభ్యసనంపై దృష్టి పెట్టడాన్ని తీసుకురావడంలో సహాయపడుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఈ విషయము ఈ దశలో జరుగుతుంది. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము ఈ దశలో జరుగుతుంది. ఏ దశ అంటే ఇంటరాక్టివ్ దశలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ పద్ధతిలో అభ్యాసకులు కలిసి కూర్చొని ఆలోచనలను బాహ్యంగా వ్యక్తపరిచి పెద్ద సంఖ్యలో ఆలోచనలను ఉత్పత్తి చేయడం ద్వారా ఆ సమస్యకు పరిష్కారం కనుగొంటారు. మరి ఏ పద్ధతి అంటే ఆ పద్ధతి పేరు మేధోమథనం అనేటువంటి పద్ధతిలో అభ్యాసకులు కలిసి కూర్చొని ఆలోచనలను బాహ్యంగా వ్యక్తపరిచి పెద్ద సంఖ్యలో ఆలోచనలను ఉత్పత్తి చేయడం ద్వారా సమస్యకు పరిష్కారము కనుగొంటారనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఒక సమ్మిళిత కేంద్రాన్ని సృష్టించడంలో పాఠశాల ప్రిన్సిపాల్ నుండి ఈ క్రింది వాటిలో ఒకటి తప్ప అన్నీ ఆశించబడతాయి. ఒక సమ్మిళిత కేంద్రాన్ని సృష్టించడంలో పాఠశాల ప్రిన్సిపాల్ నుండి ఈ క్రింది వాటిలో ఒకటి తప్ప అన్నీ కూడా ఆశించబడతాయి. మరి ఏది కాదంటే ఇక్కడ దీనికి ఆన్సరు వైకల్య నిపుణుడు అవ్వడం అనేటువంటిది ఆశించబడదు ఇక్కడ. మరి చూద్దాం. ఇక్కడ మనం సమ్మిళిత కేంద్రాన్ని సృష్టించడంలో పాఠశాల ప్రిన్సిపాల్ నుండి క్రింది వాటిలో ఆశించబడేటువంటి అంశాలు ఇక్కడ ఏమన్నాయంటే చూద్దాం. వాటికి ఆన్సర్లు మనము వైకల్యాలున్న పిల్లలు అవసరాలు, హక్కులు మరియు సామర్థ్యాల గురించి సిబ్బందికి అవగాహన కల్పించడము. తర్వాత పాఠశాలలో సమ్మిళిత పద్ధతులు పాటించబడుతున్నాయని నిర్ధారించడము. తర్వాత పాఠశాల భౌతిక పరిసరాలు వైకల్యత గల పిల్లలకు అందుబాటులో ఉండేలా చూడడం. ఇవన్నీ కూడా ప్రిన్సిపాల్ నుండి అన్నీ కూడా ఆశించబడేటువంటి అంశాలు అనమాట. మరి ఆశించబడని అంశం ఏమిటి ఇక్కడ వైకల్య నిపుణుడు అవ్వడం అనేటువంటి ఆశించబడదు అనమాట ఇది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టము 2009లోని సెక్షన్ 13లోని రూల్ 2A ప్రకారము
క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసే ఏ పాఠశాలకైనా ఇంతవరకు జరిమానా విధిస్తూ శిక్షించబడతారు. ఎంతవరకు అంటే అది వసూలు చేసినటువంటి రుసుముకు 10 రెట్లు, వసూలు చేసిన రుసుముకు 10 రెట్లుగా జరిమానా విధిస్తారనమాట. చూద్దాం ఇక్కడ మనం ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం 2009లోని సెక్షన్ 13లోని రూల్ 2A ప్రకారము క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసేటువంటి ఏ పాఠశాలకైనా వారు వసూలు చేసినటువంటి దానికి 10 రెట్లుగా జరిమానా విధిస్తూ శిక్షిస్తారంట వాళ్ళని. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ప్రమాణ నిర్దేశిత పరీక్షకు ఉదాహరణ గుర్తించండి. క్రింది వాటిలో ప్రమాణ నిర్దేశిత పరీక్షకు ఉదాహరణను గుర్తించండి. దీనికి ఆన్సర్ ఏమంటే టెట్ పరీక్ష అనమాట, టెట్ పరీక్ష. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఈ క్రింది వాటిలో ఏ రకమైన పిల్లల దుర్వినియోగం సామాజిక దుర్వినియోగం కిందికి వస్తుంది? క్రింది వాటిలో ఏ రకమైనటువంటి పిల్లల దుర్వినియోగం సామాజిక దుర్వినియోగం కిందికి వస్తుందంటే మనకి ఇచ్చినటువంటి ఇక్కడ స్టేట్మెంట్ మనకి ఏమన్నా ఇక్కడ ABCD 4 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. ఇక్కడ శిశు హత్య, బాల్య వివాహము, బాల వ్యభిచారము, బాల భిక్షాటన, తర్వాత బాల కార్మికులు. ఇందులో సరైనటువంటి అంశాలు ఇక్కడ ఏమన్నట్టు చూద్దాం మనం. దీనికి ఆన్సరు ABCDE అన్నీ కూడా ఆన్సర్లు అవుతాయి ఇక్కడ. మరి చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏముంది మళ్ళీ చూద్దాం. ఇక్కడ క్రింది వాటిలో ఏ రకమైన పిల్లల దుర్వినియోగం అంటే సో కింద ఉన్నటువంటి శిశు హత్య, బాల్య వివాహము, బాల వ్యభిచారము, బాల భిక్షాటన, అదేవిధంగా బాల కార్మికులు ఇవన్నీ కూడా పిల్లల దుర్వినియోగం సామాజిక దుర్వినియోగం కిందకు వస్తుందన్నమాట. ఇవి పిల్లల దుర్వినియోగం యొక్క సామాజిక దుర్వినియోగం కిందకి రావడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఈ క్రింది వాటిలో స్వీయానికి సంబంధించి ఒక అభ్యసన వనరు. క్రింది వాటిలో స్వీయానికి సంబంధించి ఒక అభ్యసన వనరు. దీనికి ఏం ఇస్తారేమంటే దీనికి చూడండి ఇక్కడ మనకు స్టేట్మెంట్ 3 ఇక్కడ అభ్యాసకుడి వైఖరి, అభ్యాసకుడి గతానుభవం, అదేవిధంగా అభ్యాసకుడి యొక్క ప్రేరణ. ఇందుకు సరైనటువంటి అంశాలు ఏమంటే ఇందులో ABC 3 కూడా సరైనటువంటి అంశాలు అనమాట. ఇక్కడ చూడండి అభ్యాసకుడి వైఖరి, అభ్యాసకుడి గతానుభవం, అదేవిధంగా అభ్యాసకుడి ప్రేరణ, ఈ 3 కూడా స్వీయానికి సంబంధించినటువంటి అభ్యసన వనరులు ఇవన్నీ కూడా. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత క్వశ్చన్ ఏమందంటే తన విద్యార్థులకు సలహా ఇవ్వకుండా, ప్రశంసించకుండా లేదా విమర్శించకుండా వారి స్వంతానికి వదిలివేసే ఉపాధ్యాయురాలి యొక్క నాయకత్వ శైలి. దీనికి ఆన్సర్ ఏమంటే లైసేజ్ ఫెయిర్ అనమాట. ఇందులో ఈ నాయకత్వ శైలిలో ఉపాధ్యాయులు సలహాలు ఇవ్వరు, ప్రశ్నించరు, అదేవిధంగా విమర్శించకుండా ఉంటారనమాట. ఈ యొక్క నాయకత్వ శైలిని ఏమంటారంటే లైసేజ్ ఫెయిర్ అని అంటారు. ఇక్కడ లైసేజ్ ఫెయిర్ అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. వేసవి సెలవుల కోసము వేరే దేశానికి వెళ్ళిన ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థి సెలవుల తర్వాత తన స్నేహితులకు మరియు ఉపాధ్యాయుడికి చూసినదంతా చెప్పింది. బ్రూనర్ ప్రకారము ఆ అమ్మాయి ఈ ప్రాతినిధ్య దశలో ఉంది. దీనికి ఆన్సర్ ఏమంటే ప్రతీకాత్మక ప్రాతినిధ్య దశలో ఆ విద్యార్థి ఉందన్నమాట, ఆ విద్యార్థిని ఉంది. చూద్దాం ఇక్కడ మనం వేసవి సెలవుల కోసం వేరే దేశానికి వెళ్ళిన ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థి సెలవుల తర్వాత తన స్నేహితులకు మరి ఉపాధ్యాయుడికి చూసినదంతా చెప్పింది. బ్రూనర్ ప్రకారం ఆ అమ్మాయి ఏ దశలో ఉందంటే ఆమె ప్రతీకాత్మక ప్రాతినిధ్య దశలో ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇవి చైల్డ్ పెడగాగి అండ్ డెవలప్మెంట్లో వచ్చినటువంటి క్వశ్చన్లు. సో మిగతా వీడియోలో చూద్దాం మనం. థ్యాంక్ యూ.